చేసుకున్నాం. అలాగే జిల్లాల వేరుగా ఉన్నటువంటి నాయకులను ఎంపిక చేయడమైనది. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య అతిథులను ఆహ్వానించారు. విజయవాడ వాస్తవులు వారు కూడా గౌరవిస్తున్నారు. చింతాడు శ్రీను గారు గట్టిగా పట్టాలి. మనం ఉనికి కొంచెం లేట్ కావచ్చు, వెనక ముందు కావచ్చు, కానీ అందరినీ కూడా చక్కగా గౌరవించుకుంటాం. ఒకేతో గౌరవిస్తున్నారు. అందరూ కూడా సభ్యులు కూర్చొని పనిచేయాలి. ప్రసన్న కుమార్ గారు ఒకేతో గౌరవిస్తున్నారు. ఓకే సార్. ప్రకాశం జిల్లా నుంచి, అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి అలాగే ఈ కార్యక్రమాలు తెలుసు. వెనక ముందు వస్తుంటే తప్పించి ఏం కాదు. మరో అతిథి విశ్వనాథ విష్ణు గారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మళ్ళా ఒకసారి పేరు చదువుకున్న అధ్యక్షులైన, అలాగే ధోబీ రోజు రాష్ట్ర సంఘాలు ఇక్కడ మిమ్మల్ని గౌరవిస్తున్నాయి. ఒకసారి చెప్పండి. కూడా కొంతమంది వ్యక్తులు దగ్గరికి వెళ్ళాలి, ఎక్కిన మెట్లు దిగుతూ ఉండాలి, కొన్ని అవమానాలు పాలవ్వాలి. పునరుద్ధరిస్తే
ఈ తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కార్యక్రమం వెనకాలం చూసుకునేది మీరే. అలా కష్టపడితే మర్చిపోతారు. రజిక అభివృద్ధి వాళ్ళు కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా శుభాకాంక్షలు తెలియజేద్దాం. రాష్ట్ర రజక సంఘం కార్పొరేషన్ చైర్మన్ గారిని మరి గోవిరాజ్ గారి ద్వారా చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పెట్టిన కాడి నుంచి జగన్ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఆయన పార్టీకి అంకిత భావంతో పనిచేసినందుకు మరి రాష్ట్ర రజక సంఘ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఇవ్వటం, అలాగే మార్గంలో మా ప్రియతమ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు నియమించిన రేవూరు గోవిరాజ్ గారిని కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇవ్వడం, చేసిన కార్పొరేషన్ డైరెక్టర్లు, అలాగే తెలంగాణ నలుమూలల నుంచి విచ్చేసిన నాయకులకు సాయకులు ఎన్నికైన అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. పరిస్థితుల మీద వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని మీద పోరాటం మనందరికీ తెలుసు. నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ మరి